కెనడాలో జస్టిన్ ట్రూడో దిగిపోయాడు. కార్నీ ఇప్పుడు ప్రధానమంత్రి. వాళ్ళ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నటువంటిది ఒక ఫీడ్బ్యాక్. ఏదైతే ఇప్పుడు యాంటీ అమెరికా లేదా అమెరికా విధించిన ఆంక్షలతో కెనడా సంక్షోభంలో పడుతున్నటువంటి వేళ కార్నీ కీలకమైన వ్యాఖ్యలు చేయడం, అటు అమెరికాతోనూ ర్యాపో మెయింటైన్ చేస్తూనే కెనడాని అభివృద్ధి వైపుకి తీసుకెళ్తామంటాం, యూరోపియన్ యూనియన్లో బలమైనటువంటి శక్తి కింద తయారవుతామంటాం. ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ ఏవైతే ఉక్రెయిన్ విషయంలో వ్యవహరించిన తీరు కానీ ఇవన్నీ కూడా కార్నీని హీరోని చేసినాయట. వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం అతనికి మద్దతు పెరిగింది అని తేలిందట. దాంతోపాటుగా అధికార పక్షానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ట్రూడో వల్ల వచ్చిన వ్యతిరేకత పోయిందని తేలిందట లిబరల్ పార్టీకి. దీంతో ఇప్పుడు అర్జెంటుగా ఎన్నికల నిర్వహణకు ముందుకొచ్చాడు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు పెట్టమని చెప్పేసి ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి జస్టిన్ ట్రూడో వాళ్ళకి సంబంధించినటువంటి లిబరల్ పార్టీ మళ్ళీ గెలిస్తే మన దేశానికి దరిద్రం తప్పదు కెనడాతో. లేదు అంటే మార్పు సాధ్యం.